సార్, అనుని మాట్లాడుతున్నా. ఏమ్మా నీకెంత అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే మాత్రం ఇంత రాత్రి ఫోన్ చేయాలా? సారీ సార్, చిన్న డౌట్ వచ్చింది. డౌటా? వెరీ గుడ్. దొంగలు వస్తే పోలీసులకి ఫోన్ చేయండి, ఏదైనా డౌట్ వస్తే జిగుర్లింగానికి ఫోన్ చేయండి. ఇంతకీ ఏంటమ్మా డౌటు? ఏం లేదు సార్, కేక్ వెళ్ళి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా, కేక్ కి డేంజర్ అంటే ఏంటి సార్? హలో సార్, ఈ కత్తికి కేక్ కి లింక్ ఏంటి సార్? కత్తి లేదు, కేకో లేదు, పెట్టే ఫోను. అది కాదు సార్. ఇంకోసారి ఇలా మిడ్ నైట్ ఫోన్ చేసి మిడ్ నైట్ మసాలా క్వశ్చన్లు వేస్తే ప్రిన్సిపాల్ చెప్పి సస్పెండ్ చేసి పారు సార్, జాగ్రత్త. ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి అడిగాను సార్, ఆయనే మీ నంబర్ ఇచ్చారు. ఆయనకి దీని మీనింగ్ తెలియదా? బుద్ధి లేకపోతే సరే. ఎవరికి? ప్రిన్సిపల్ కా? కాదు, నీకే. పెట్టే ఫోను. మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఏమండి 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 అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా. ఏంటండి గోలా? కౌంట్ ఇచ్చారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తా బెట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తా బెట. దొంగ చూపులు. చెప్పరా చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయి కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. ఒక్క నిమిషం ఎక్కువైందనుకో, కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకొద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు.
ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆక ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్క ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిగా పడరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం భీమేసి పంపించు. మావా, నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏది తెచ్చావరా? ఏం తెచ్చారా? ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చాడు, పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఒరే కీమో, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి? ఒరే కీమో, ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు. అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో అయ్యో, అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నా? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతే ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. చిన్నదైన దాని శక్తి అపారమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల శక్తి దానికి అణు చిన్నదైన. చదువుతున్నావు? నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా, లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న, నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో. రిజల్ట్స్ వచ్చినప్పుడు కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను.
నేనెంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వేసవా ఈ తెలివితేటలో చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకుని లాయర్ కమ్మంటున్నా. లాయరు అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడ్రా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతులో నీళ్లు ఎండిపోయాయి, చెప్తే మీరు పట్టించుకుంటేగా. ఎవరోహళ్ళు వెళ్ళి తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి, ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము, పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము, మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం నాకే, తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో, కానీ మనం చెయ్యవే. అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. వెళ్ళి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టావు గానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అల్లా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు, నాకేంటి? ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాట ఆడుతున్నారా? గోళీలాట ఆడుతున్నాం. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళా? అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కుని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా? టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగా. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. ఏ శిశువు అనుకుని నీ పన్ను నువ్వు చూసుకో. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. ఇది చదివి కాస్త అడ్రస్ చెబుతూ. ఇది చెప్పరా? ఎందుకు బాబాబు చదివి చెబుతూ. రామా అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ. ఇది పంజాగుట్ట దగ్గర. నీకు ఇంగ్లీష్ చదవటం రాదా? వచ్చు, కానీ ఇంగ్లీష్ అంటే నాకు చిరాకు. ఎందుకనో? సండే, మండే, ట్యూస్డే అంటారు. తెలుగులో డే అంటే రోజు. మరి ఆది రోజు సోమరోజు అనకుండా ఆదివారం సోమవారం ఎందుకు అంటున్నారు? బొత్తిగా నిలకడలే లాంగ్వేజ్ అయ్యా, అందుకే నాకు చిరాకు. ఓహో నిజమే రావు. నువ్వు ఊరుకో పిన్ని, ఆడికి సపోర్ట్ ఇస్తే నువ్వు ఇంకో హోటల్లో సప్లై చేసుకోవాల్సి వస్తుంది. Seen
ఏం కావాలి? గుడ్ల గూబలా సూప్ ఏంటి? ఆర్డర్ చెప్పు. రే విన్సెంట్, ఫినిష్ ఉందరా? మరి అదే హైదరాబాద్ వచ్చి మొలతాడు కట్టం మానేస్తే మాత్రం ఫినిష్ పెట్టడం మానేస్తారంటరా. అయినా ఫినిష్ దేనికి రమ్మా? చెప్పింది చేయరా. నువ్వు వెళ్ళి ఆ గుండు సూదిగాడు వెనకాల ఏమీ తెలియనట్టు నిలబడు. నేను ఈ బొమ్మని ఎక్కడెక్కడ కూర్చుతాను, నువ్వు వాడిని అక్కడే కూర్చు. వెళ్ళు. అక్కడ కుర్చీలో దున్నపోతులా కూర్చున్నాడు చూడు, సిగరెట్ కాలుస్తూ. ఆడి పేరేంటి? ఎందుకు డబ్బేమైనా ఒప్పించుకున్నాడా? పేరు కూడా తెలియకుండా డబ్బేలా ఇచ్చావు బాబు. టాపిక్ మార్చకు. ఆడి పేరేంటి? ఆడసలే డేంజర్ మనిషి, ఆడితో పెట్టుకోకు. టీ కావాలా? వాడి పేరేంటి? కుతూహలం. టీ తీసురా. హాయ్ హాయ్ హాయ్. నీ గురించి ఎంటీ గారిని ఎంక్వైరీ చేస్తున్నాడు. చేయనీరా మామ, ఆడెప్పుడు తినగా సమాధానం చెప్పాడు కనుక అంతే అంటావు. అంతే. అబ్బా ఇప్పుడు చూడు. అంత నవ్వుతున్నాడేంట్రా వీడు? అరే, అక్కడ వాడు బొమ్మను గుచ్చుతుంటే ఇక్కడ మనకు గుచ్చుకుంటున్నట్టుందేంట్రా? నాకేం గుచ్చుకున్నట్లేదే. మనకు గుచ్చుకోవడం అంటే నీకు కదిలేవయా, నాకు. అక్కడ వాడు వీపు మీద గుచ్చుతుంటే ఇక్కడ మనకి నాకు వీపు మీద గుచ్చుకున్నట్టుంది. అన్నా, ఒకవేళ వాడు బొమ్మను గొంతు విసిగి చంపేస్తే? బొమ్మను ఎగరేరా. భలే ఐడియా రా మామ. సాగర్ సంగమంలో కమలాసంలా డాన్స్ చేస్తున్నాడు రా, చూడు. నాకేదో టెన్షన్ గా ఉందిరా. వెళ్దాం పదా. నేను చేతపోయంటే కాదంటివే. పదా పదా. ఇంకో ముద్ద తినరా. ఉయ్యాలూపుతూ ముద్దలు పెడుతున్నావా? సంకనెక్కించుకుని గోరు ముద్దలు కూడా పెట్టు. ఎవరితో ఎవరినో ప్రేమించి మోసం చేసింట వాళ్ళిద్దరినీ కలపడానికి వీడు చర్చలు చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నట. ఊళ్ళో వాళ్ళు ఎలా ఏడిస్తే నీకెందుకురా? రాయబారాలు నడపడానికి నువ్వేమన్నా నక్కీరని గోపాల్వా? వాడెవడే నెడుమారన్వా? అమ్మా, సాంబార్ అదిరిపోయింది. ఏ వేసావు? చిటికెడు ఇంగు వేసి తాలింపు పెట్టా, అందుకే అంత రుచి వచ్చింది. గమాక్షన్ కూడా గొడవ వదిలిపోతుంది. అది మీకు స్పెషల్ గా వేస్తాలేండి. వేస్తావే, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా కదా. గమాక్షన్ వేస్తావు, ఎండ్రు పోస్తావు. ఎందుకు నా ఊరికే బీపీ తెచ్చుకుంటావు? నేనేమో అడవికి వెళ్ళి గంధపు చెట్లు నరుకుని వచ్చానా? లేదంటే 10 మందిని కిడ్నాప్ చేసి గవర్నమెంట్ ని డిమాండ్ చేశానా? ఇద్దరు లవర్స్ ని కలిశాను తప్ప. ఆయన సెకండ్ హ్యాండ్ సామాన్లు నమ్ముకుని నీ బుర్ర కూడా సెకండ్ హ్యాండ్ అయిపోయింది. రే, ఒకప్పుడు మా జమీందారీ వంశమే, నిన్నుగా నాకే సెకండ్ హ్యాండ్ లోకి వచ్చింది. తాత కూడా ఇలాగే ఫీల్ అయ్యాడు పాపం. రే, నా బతుకంతా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, జామీన్లు ఇవ్వడం. జమీందారీ వంశాన్ని జామీన్ వంశం చేసావు కదరా. అబ్బబ్బా, తినేటప్పుడు తిట్టకండి, వంట పట్టదు. వంట పట్టదా? తినేటప్పుడే తిట్టాలే. వాడు దొరికేది ఈ ఒక్క టైంలోనే కదా. అసలు వాడిని సపోర్ట్ చేసి చెడగొడుతున్నందుకు నిన్నాలే. సొంత అక్కని గుడికి తీసుకెళ్తానని చెప్పి పశువుల డాక్టర్తో పంపించాడు వీడు. వచ్చే పశువులు ఏంట్రా ఈ గోల? అబ్బబ్బబ్బబ్బా, మీరేం మాట్లాడుతున్నారో వినబడలేదు. కాస్త గట్టిగా చెప్పండి. హారన్ ఎందుకు కొట్టి వస్తున్నావు? హార్న్ ఎందుకు కొడుతున్నారో తెలియదు, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇంతకీ ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నారు బాబాయ్? ఈసారి నిన్ను అడిక్కంటాను రా. బూలు మూగుడు ఫేసు నువ్వును. మీలాంటి చెత్త విధవుల వల్ల బంగారం లాంటి నా కొడుకు కూడా నాశనం అయిపోతున్నాడు రా. ఏమన్నారు? మీలాంటి మహానుభావుల వల్ల మావాడు కూడా నాశనం అయిపోతున్నాడు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి తండ్రి ఇదే మాట. స్నేహితుల వల్ల తన కొడుకులు చెడిపోతున్నారు. ఫ్రెండ్స్ అంటే అంత చీప్ అయిపోయారు సార్. ఈ ఫ్రెండ్స్ లేకపోతే మీ అబ్బాయికి క్లాసులో కొట్టి సినిమాకి వెళ్ళడం ఎవరు నేర్పిస్తారు? అదే సినిమా హాల్లో సీట్లు చెప్పడం ఎవరు నేర్పిస్తారు? తండ్రి జేబుల నుంచి డబ్బులు కొట్టడం ఎవరు నేర్పిస్తారు? ట్యూషన్ ఫీజులు ఎక్స్ట్రా చెప్పడం ఎవరు నేర్పిస్తారు? కాలేజీ గొడవల్లో కొట్టుకోవడం ఎవరు నేర్పిస్తారు?
అదే కాలేజీలో లెక్చరర్స్ నేర్పిడం ఎవరు నేర్పిస్తారు? వాచ్యం తాకట్టు పెట్టి గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్లు కూడా ఎవరు నేర్పిస్తారు? సైట్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? లైటింగ్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? కళ్ళు కొట్టడం ఎవరు నేర్పిస్తారు? సిగరెట్లు తాగడం ఎవరు నేర్పిస్తారు? సార్ సార్ ఒక్క మాట సార్, కంబైన్ స్టడీస్ అని చెప్పి బీరు తాగడం ఎవరు నేర్పిస్తారు? సార్ పక్కింటి ఆంటీకి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం ఎవరు నేర్పిస్తారు? బస్సుల్లో అమ్మాయిల కాళ్ళు తొక్కడం ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారు? సార్ సార్ మీరు నేర్పిస్తారా? మీరు నేర్పిస్తారా? మీరు నేర్పితే మీరు ఫాదర్ గా సార్ ఫకీర్ అవుతారు. ఒరే పొరపాటు చేశాను రా, ఒక్క నా కొడుకునే పోలీసులకు పట్టించాను కదా, మీ అందరిని కూడా పట్టిస్తే దరిద్రం వదిలేదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ ఆగండి, పోలీసులు పిలిపిస్తారా? పిలవండి పిలవండి సార్. మే ఉడుకు రక్తం పొంగుతున్న యువకులం, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, అందుకే పారిపోతున్నాం. వీడేడే ఇందాక వెళ్ళిపోయాడుగా. నేను సచ్చేలా కష్టపడి సంపాదిస్తుంటాను, మీరు ఉయ్యాలు ఊగుతాం మింగండి. వీళ్ళు బాగుపడరు.